ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ దుర్గా భవానీ గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి శుక్రవారం దుర్గాదేవిని కొలుస్తూ, అలాగే ప్రతి సోమవారం ఈశ్వరుడు పూజలు చేస్తూ, అలాగే నాగదేవత పుట్టలో పాలు పోసి ప్రదక్షిణాలు చేస్తూ అక్కడ పూజలు చేస్తూ, అలాగే అట్ల తద్ది అని కార్తీక మాసంలో ఉపవాసాలు నోములు అని ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్తూ తిరుపతి, అలాగే తలుపులమ్మ, లోవా, విజయవాడ కనకదుర్గమ్మ ఇలా తీర్థయాత్రలకు వెళ్తూ అక్కడ మొక్కులు తీర్చుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు చేస్తున్న దుర్గా భవానీ గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా ఆవిడ ఈ విగ్రహారాధన పూజలన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని తెలుసుకున్నారు. ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతోమందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుని నామాలకి స్తోత్రాలండి. నాకు ఇచ్చిన అవకాశం బట్టి దైవ ఛానల్కి వందనాలండి. కూడా వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా పేరు దుర్గా భవానీ అండి. మా అమ్మగారి పేరు పార్వతి, మా నాన్నగారి పేరు భాస్కర్ రావు. అయితే మా అమ్మ వాళ్ళు హిందువులండి, మేము కూడా హిందూసే. మా అమ్మ వాళ్ళతో అన్ని పూజలు నేను కూడా చేసేదాన్ని. నాకు యేసుప్రభు వాళ్ళు అంటే ఏం తెలీదు. మా అమ్మాళ్ళు తిరుపతి తీసుకెళ్లారు, విజయవాడ తీసుకెళ్లారు. మామూలుగా ప్రతి ఫెస్టివల్స్ కూడా మా అమ్మ వాళ్ళతో అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. నాకు ఇంకా అదే ప్రపంచం, అదే లోకం కూడా. నాకు యేసుప్రభు వారి కోసం ఏమీ కూడా తెలీదు. శుక్రవారం దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళేదాన్ని, పూజలు చేసేదాన్ని. ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉండేదాన్ని. శివాలయానికి కూడా వెళ్ళేదాన్ని, అన్ని పూజలు కూడా చేసేదాన్ని నేను. దసరాలో కూడా 9 రోజులు కూడా పూజలు చేయించుకునే వాళ్ళం. కార్తీక మాసంలో కూడా ఉపవాసములు ఉండి తెల్లవారుజామునే లేచి చాలా భక్తిగా మా అమ్మ వాళ్ళతో ప్రతిదీ కూడా ప్రతి పండుగ కూడా మేము చేసుకునే వాళ్ళం. నాకు అన్ని పూజలు చేశాను, అన్ని దేవుళ్ళని కూడా మొక్కాను నేను. ప్రతి ఊరు తీర్థయాత్రలకు కూడా మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళతో కూడా నేను వెళ్ళాను.